ఇప్పుడు ఒకసారి ఇది చూడు, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ సేమ్ కాలేజ్, సేమ్ క్లాస్, సేమ్ బ్రో. బట్ కాలేజ్ అయ్యేసరికి ఒకడు మాత్రమే ప్లేస్మెంట్ తో బయటకు వచ్చిండు. బట్ ఇంకొకడు వాడి ప్లేస్మెంట్ కాదు కదా, కనీసం వాడికంటూ వాడి హ్యాబిట్స్ ని, వాడి సిస్టమ్ ని కూడా వాడు బిల్డ్ చేసుకోకుండా వాడు బయటకు వచ్చిండు. లాస్ట్ కి వచ్చేసరికి వాడు అనుకుంటుంది ఏంటి, అరే నేను బీటెక్ జాయిన్ అయ్యా, బట్ ఇంటర్ లో ఎలా ఉన్నాను, 10th లో ఎలా ఉన్నాను, బట్ ఈవెన్ బీటెక్ వచ్చా కూడా నేను అలానే ఉన్నా, ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది నాలో లేదు. ఇలా స్టూడెంట్స్ అనే వాళ్ళు ఈ ఫేజ్ లో ఎందుకు ఉంటున్నారు? మనం ఫస్ట్ ప్లేస్ అయిన కానీ చూసుకుంటే వాడంటే వాడి సిస్టమ్ ని మంచిగా బిల్డ్ చేసుకున్నాడు. అరే ఈ టైంలో ఈ పని చేయాలి, ఈ టైంలో ఈ వర్క్ చేయాలి, ఈ టైంలో నేను జిమ్ కి వెళ్ళాలి, లేదా ఈ టైంలో నేను మంచిగా thumbnail చేసుకోవాలి, లేదా వీడియో ఎడిటింగ్ చేయాలి, లేదా ఈ పర్టికులర్ సబ్జెక్ట్ చదువుకోవాలి అని చెప్పి వాడు అలా థింక్ చేస్తున్నాడు. బట్ వీడు లేచామా, ఏదైనా గేమ్ ఆడుకున్నామా, లేదా బయట తిరిగామా, షో తీసుకున్నామా, ఫ్రెండ్స్ తో తిరిగామా, అది చేసామా, ఇది చేసామా అని చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడే స్టక్ అయిపోతున్నారు. దీని మొత్తానికి వాళ్ళు పెట్టే పేరేంటో తెలుసా? అరే బీటెక్ లైఫ్ ఉండేది ఎంజాయ్ చేయడానికి, మనం ఎంజాయ్ చేస్తే సరిపోతుంది కదా బ్రో, ఎంజాయ్ చేస్తే సరిపోద్ది. బట్ ఈ 4th ఇయర్ అయ్యాక నీకు ప్లేస్మెంట్ అవసరం లేదు. ఓకే, ప్లేస్మెంట్ అనేది నీకు అవసరం లేదు, బట్ అరే నన్ను నేను కోల్పోయా, లేదంటే నేను ఇంకా డెవలప్ అవ్వలేదు, నేను ఇంకా అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు అలానే ఉన్నాను అనుకుంటే బ్రో అంతకు మించి ఇంకా ఫెయిల్ ఏముంటది. నేను సేమ్ ఇలాంటి 2024 లో ఉన్నా, బట్ ఈ 2025 వచ్చేసరికి నాలో నేను కొన్ని హ్యాబిట్స్ అయితే చేంజ్ చేసుకున్నా. నా లైఫ్ స్టైల్ మొత్తంలో కూడా అసలు నేను చేంజ్ చేసుకున్న హ్యాబిట్స్ ఏంటి, ఆ హ్యాబిట్స్ ని మీరు ఎలా చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఈ స్కిల్స్, ఈ హ్యాబిట్స్ కానీ మీ లైఫ్ లో ఒక్క 1 ఇయర్ మీరు కానీ కష్టపడితే, మీరు ఈ హ్యాబిట్స్ ఇంకా మీరు అడాప్ట్ చేసుకోగలిగితే ఈ 1 ఇయర్ తో నీ లైఫ్ మొత్తం కూడా చేంజ్ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. స్కిల్ నెంబర్ 1 ఇస్ కన్సిస్టెన్సీ, ద రియల్ సూపర్ పవర్. చాలా మంది స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యేది ఇక్కడే. వాళ్ళేం డమ్ కాదు, వాళ్ళకి పొటెన్షియల్ ఉంటుంది, బట్ వాళ్ళకి కన్సిస్టెన్సీగా ఉండలేకపోతున్నారు. ఎందుకు కన్సిస్టెన్సీగా ఉండలేకపోతున్నారు అంటే, రోజు ఒకే పని చేయాలంటే బోర్ కొడుతుంది కదా బ్రో ఖచ్చితంగా. ఇప్పుడు హాస్టల్లో ఉన్న వాళ్ళకి రోజు పప్పు పెడితే ఎలా బోర్ కొడుతుంది, సేమ్ అలానే ఎవరికైనా సరే రోజు సేమ్ వర్క్ చేస్తూ ఉంటే బోరే కొడుతుంది. బట్ ద థింగ్ ఈస్, నువ్వు డైలీ సేమ్ వర్క్ లోనే కొత్త కొత్త టాపిక్స్ నువ్వు వెతుక్కొని నీకు నువ్వు అది చదువుతూ ఉంటే, లేదా ఏదైనా సరే నువ్వు చేసే వర్క్ సేమ్ వర్కే బట్ ఇన్ డిఫరెంట్ వే, లేదంటే ఇన్ డిఫరెంట్ మెథడ్స్ ఇన్ ఇట్. సో ఇలా నువ్వు రోజు సేమ్ వర్క్ ని నువ్వు చేయగలిగితే ఇట్ ఈస్ రియల్లీ వర్త్ ఇట్ బ్రో. చెప్తున్నాను కదా, కన్సిస్టెన్సీ అనేది బోరింగ్ అఫ్ కోర్స్, బట్ నువ్వు ఆ కన్సిస్టెన్సీ నుంచి వచ్చే ఆ డోపమైన్ ని నువ్వు ఫీల్ అయ్యగలిగితే లిటరల్లీ యూ క్రేవ్ ఫర్ కన్సిస్టెన్సీ బ్రో. చెప్తున్నాను కదా, ఒక పర్సన్ డైలీ 30 minutes 365 days వర్క్ చేసిండు. ఓకే, ఇంకొక పర్సన్ 10 hours మాత్రమే వర్క్ చేస్తున్నాడు పర్ మంత్ కి. ఇప్పుడు ఇద్దరిలో ఎవరికి ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఎక్కువ? ఆ 30 minutes డైలీ వర్క్ చేసేవాడికే కదా. సో కీప్ వర్కింగ్. అర్థమవుతుందిగా? ఈ 2026 లో నువ్వు అడాప్ట్ చేసుకునే ఫస్ట్ హ్యాబిట్ ఏదైనా ఉంది అంటే అది కన్సిస్టెన్సీ ఒక్కటే. స్కిల్ నెంబర్ 2 ఇస్ నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ అనేది నీకు ఇది నెట్వర్క్ లాగా. అసలు ఈ నెట్వర్కింగ్ అంటే ఏంటి బ్రో అంటే, నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ నుంచి చెప్తున్నా బ్రో, నెట్వర్కింగ్ పెంచుకోండి, ఈ నెట్వర్కింగ్ వల్ల మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయని. గూగుల్ వాడు డైరెక్ట్ గా వచ్చి నీకు జాబ్ ఇయ్యడు, అవునా కదా? బట్ గూగుల్లో పనిచేసే పర్సన్స్ నిన్ను రిఫర్ చేయొచ్చు గూగుల్లో. అర్థమవుతుందిగా? అంటే ఈ నెట్వర్కింగ్ ఏంటి అంటే, నువ్వు జనాల్ని పోగు చేయడం, నీకంటూ ఒక సర్కిల్ ని నిర్మించుకోవడం, ఓకే, బిల్డ్ చేసుకోవడం. అర్థమవుతుందిగా? సో ఇప్పటి నుంచి నువ్వు స్టార్ట్ చేయి. ఏం స్టార్ట్ చేయాలి? సీనియర్స్ తో వెళ్ళి మాట్లాడు. ఏం మాట్లాడాలి బ్రో? సీనియర్స్ తో వెళ్ళి, అన్న నువ్వు అసలు ఏ వర్క్ చేస్తున్నావు, ఏ స్కిల్ నేర్చుకుంటున్నావు, ఆ స్కిల్ నాకేమైనా హెల్ప్ అవుతుందా, లేదా నీకున్న డౌట్స్ మొత్తం అడుగు, లేదా కాలేజ్ లో అసలు ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా, మన కాలేజ్ లో ఇంటర్న్షిప్స్ ఎలా వస్తాయి, లేదా నీకు ఏమైనా రిసోర్సెస్ కావాలా, ఇవన్నీ నువ్వు సీనియర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు. సో ఇది ఏమైతుందంటే, రేపన్న రోజు ఆ సీనియర్ ఒక కంపెనీలో వర్క్ చేస్తే నీకు రిఫరల్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అలానే ప్రొఫెసర్స్ అది వెళ్ళి మాట్లాడండి, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు దగ్గరుండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి, లేదా వాళ్ళని అడగండి అసలు ప్లేస్మెంట్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, లేదా అసలు ఫ్యూచర్ లో మాస్టర్స్ ఏమైనా చేయాలంటే ఆ మాస్టర్స్ కి రోడ్ మ్యాప్ ఏంటి. సో ఇలా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఇవన్నీ మీరు నెట్వర్కింగ్ పెంచుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ లింక్డ్ఇన్. ఈ లింక్డ్ఇన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బ్రో మన స్టూడెంట్స్ కి. అసలు ఈ లింక్డ్ఇన్ ఎలా అంటే, చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ వరకు, చిన్న పొజిషన్ లో వర్క్ చేసేవాడి దగ్గర నుంచి పెద్ద పొజిషన్ లో వర్క్ చేసేవాడి వరకు మొత్తం అందరూ కూడా ఈ లింక్డ్ఇన్ లో ఉంటారు. నువ్వు ఏదైతే వర్క్ చేస్తున్నావో, ఏదైతే నీ థాట్స్ ఉన్నాయో, ఏదైతే నీ ఐడియాస్ ఉన్నాయో, ఇవన్నీ నువ్వు లింక్డ్ఇన్ లో షేర్ చేయి. నీకు ఇన్సైట్స్ వస్తాయి అక్కడ. ఎవరైనా చూసి వాళ్ళకి నచ్చితే వాళ్ళు రెస్పాండ్ అవుతారు.
నీకేమైనా దాని ద్వారా ఆఫర్ ఇవ్వచ్చు, లేదా ఏమైనా ఇంటర్న్షిప్ ఇవ్వచ్చు. సో బ్రో ఇవన్నీ లిటరల్లీ వర్క్ అవుతాయి. స్టూడెంట్స్ కి ఆపర్చునిటీస్ రావట్లేదంటే అవేమి ఎగురుకుంటూ రావు కదా. నీ స్కిల్స్ ని నువ్వు బయట చూపించుకుంటే, ఐ మీన్ నువ్వు బయట షేర్ చేస్తే అప్పుడు నీకు ఆఫర్స్ అనేవి వస్తాయి. ఇట్ ఈస్ రియల్లీ వర్త్ ఇట్. ఒకవేళ లేదు బ్రో నాకు అసలు లింక్డ్ఇన్ ఎలా యూజ్ చేయాలో తెలియదు, అసలు లింక్డ్ఇన్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలియదు, అసలు ఈ నెట్వర్క్ ఎలా వర్క్ అవుతుందో నాకు తెలియదు అంటే బ్రో నీ కోసం నేను ఒక వీడియో చేసా. ఆ వీడియో కంప్లీట్ గా చూడు. స్కిల్ నెంబర్ 3 ఇస్ లెర్నింగ్ ఓన్లీ వన్ స్కిల్, నాట్ టూ మెనీ. సి నేను ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు నాకు ఈవెన్ ఇప్పటికీ గుర్తే, సెకండ్ సెమ్ లో ఉన్నప్పుడు మా ప్రొఫెసర్ వచ్చి అరే నువ్వు అసలు ఏ స్కిల్స్ నేర్చుకుంటున్నా అని అడిగారు. నేను స్ట్రైట్ గా నించొని ఏం చెప్పానంటే, సార్ నాకు పైథాన్ వచ్చు, నేను పైథాన్ లో డేటా స్ట్రక్చర్స్ నేర్చుకుంటున్నాను, డేటా సైన్స్ నేర్చుకుంటున్నాను, మిషన్ లెర్నింగ్ కొంచెం రోడ్ మ్యాప్ అది చూస్తున్నా ఇప్పుడే, తర్వాత కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నా, వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటున్నా, ఇలా ఇన్ని చెప్పా. అన్ని చెప్తే ఆయన ఏం చేశారు తెలుసా, పైనుంచి కిందకి ఇలా చూసాను. నన్ను చూసి అరే ఒకటి చెప్తా చూడు, నువ్వు అన్ని స్కిల్స్ మీద ఒకేసారి ఫోకస్ చేస్తే నువ్వు లాస్ట్ కి ఒక్కటి కూడా కంప్లీట్ చేయలేవు, అన్ని సగం సగం అయిపోతాయి. సో నువ్వేం చేయాలి అంటే ఒక్క స్కిల్ ని చూస్ చేసుకో, ఆ ఒక్క స్కిల్ ని చూస్ చేసుకుని దాన్ని కంప్లీట్ చేయి, దాన్ని కంప్లీట్ చేస్తే అప్పుడు నెక్స్ట్ స్కిల్ కి వెళ్ళు. చాలా స్టూడెంట్స్ తప్పు చేసేది ఇక్కడే. ఈవెన్ నేను కూడా అదే చేశాను ఫస్ట్ ఇయర్ లో. నేను సింపుల్ గా చెప్తున్నా. సో నేను ఒకవేళ అదే టైంలో నేను ఈ పైథాన్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ అనేది నా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో కంప్లీట్ చేసేసి ఉంటే, డిఎస్సి అనేది స్టార్ట్ చేయకుండా, అసలు ఇప్పటికి కథ అంతా వేరేగా ఉండేది. ఇప్పటికైనా నేను తెలుసుకున్నా. అప్పుడు ఏం చేసా, ఇవన్నీ నేర్చుకుంటూనే డిఎస్ఏ జావా కూడా ఇంట్రడ్యూస్ చేసుకున్న మధ్యలో. పైథాన్, జావా చాలా అంటే చాలా టఫ్ అయిపోయేది. ఏదో ఒక స్కిల్ మాత్రమే చూస్ చేసుకో, దాని మీద కంప్లీట్ గా ఫోకస్ చేసి అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్కిల్ కి వెళ్ళు. అవి ఏ స్కిల్స్ అయినా సరే, దేంతో అయినా సరే స్టార్ట్ చేయి. స్కిల్ నెంబర్ 5 ఇస్ ఫిజికల్ యాక్టివిటీ. దీనికి మన తెలుగులో ఎక్కువ రిలేటెడ్ బ్రో, మనం చాలా అంటే చాలా ఎక్కువ రిలేటెడ్. ఈవెన్ నేను కూడా అంటే ఎలా తిన్నాక మన ఇంట్లో చూసుకుంటే పేరెంట్స్ అరే ఇప్పుడే కదా తిన్నావు, ఒక 10 అడుగులు అలా నడు అంటారు. మనం ఏం చేస్తాం, అవసరం లేదే, మనం మంచిగా ల్యాప్టాప్ చూసుకోవచ్చు, రీల్స్ చూసుకోవచ్చు ఈ టైంలో అని మనం నడవడం మానేస్తాం. అవునా కాదు? అంతేకాదు మార్నింగ్ లేచి రన్నింగ్ చేయరా, లేదా వాకింగ్ చేయాలంటే అమ్మా ఇప్పుడేం వాకింగ్ చేస్తామా, ఇప్పుడే రన్నింగ్ అమ్మా, దానికి బదులు 1 గంట ఎక్స్ట్రా పడుకోవచ్చమ్మా అంటాం. ఇంకొంతమంది అనుకునేది ఏంటంటే అసలు ఫిజికల్ యాక్టివిటీ ఎందుకు, టైం వేస్ట్ తప్ప ఏముండదు అనుకుంటారు. బట్ నువ్వు డైలీ ఒక 10,000 స్టెప్స్ టార్గెట్ పెట్టుకో. నీ బాడీని నువ్వు ఎప్పుడైతే ఎక్కువ మూవ్మెంట్ చేయగలవో, ఎప్పుడైతే నువ్వు టార్గెట్స్ అనేవి పెట్టుకుంటావు. ఇప్పుడు ఈ బాటిల్ అనేది ఒక 5 కిలోస్ అనుకో, జస్ట్ ఎజ్యూమ్ ఒక 5 కిలోస్ అనుకో. నువ్వు రేపు జిమ్ కి వెళ్తున్నావు, ఇప్పుడు ఈ 5 కిలోస్ నువ్వు ఇలా ట్రైన్ చేసుకున్నావు, అండ్ నెక్స్ట్ డే ఈ 5 కిలో 7.5 అవుతుంది. లేదంటే ఇదే 5 కిలోస్ తో నువ్వు ఒక్కరోజు 10 రెప్స్ కొట్టావు, అండ్ నెక్స్ట్ డే 12 రెప్స్ కొడతావు. సో ఇలా ఏం చేస్తున్నావు, నీ టార్గెట్స్ ని నువ్వు పెంచుకుంటూ పోతున్నావు. అంటే నీ ఎఫర్ట్స్ ని నువ్వు స్ట్రెంగ్తన్ చేసుకుంటున్నావు, టెస్ట్ చేసుకుంటున్నావు. సో దీన్ని బట్టి ఏమైతుంది, నీ బ్రెయిన్ అనేది ఇంకొంచెం పేషెన్స్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయితే, ఇంకొంచెం స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. అరే ఇంకొంచెం నేను ఎక్కువ చేయొచ్చు, ఇంకా నేను అలసిపోలేదు, ఇంకా వర్క్ చేయొచ్చు. సో ఇలా నీకంటూ ఈ ఫిజికల్ యాక్టివిటీ ద్వారా నీ బ్రెయిన్ ఫంక్షన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. స్కిల్ నెంబర్ 6 ఇస్ సెల్ఫ్ కేర్. ఈ సెల్ఫ్ కేర్ అనేది రాను స్టూడెంట్స్ లో ఏమైపోయిందంటే తగ్గుతూ వస్తుంది. ఎందుకు తగ్గుతూ వస్తుందంటే వాళ్ళ మీద వాళ్ళు అసలు ఎక్కువ టైం పెట్టలేకపోతున్నారు. సెల్ఫ్ అవేర్నెస్ ఉండట్లేదు వాళ్ళకి. సెల్ఫ్ కేర్ అంటే ఏం అవసరం లేదు, జస్ట్ ప్రాపర్ స్లీప్, ప్రాపర్ డైట్, వేరింగ్ క్లోత్స్ ప్రాపర్లీ, అండ్ ఇలా, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సేయింగ్ నో వెన్ యూఆర్ అన్కంఫర్టబుల్. అర్థమవుతుంది కదా? సో ఈ సెల్ఫ్ కేర్ అనేది నిన్ను నువ్వు రోజు అవేర్నెస్ చేసుకొని, అరే ఈ 8 hours నే పడుకోవాలి, లేదా 6 hours నే పడుకోవాలి, నేను రోజు ఇలాంటి బాటిల్స్ ఒక 3 తాగాలి. సో దీని వల్ల నా హెల్త్ అనేది బాగుంటది. సో ఇలా నీ మీద నువ్వు ఎప్పుడైతే కేర్ తీసుకుంటావో అప్పుడే నీకు అర్థమవుతుంది అసలు నేను ఏం చేస్తున్నా, అసలు నా కేర్ అనేది నాకు సరిపోతుందా లేదా. సో ఇవన్నీ కూడా నీ కాన్ఫిడెన్స్ ని బూస్టప్ చేస్తాయి. అర్థమవుతుంది కదా? ఫిజికల్ యాక్టివిటీ అవ్వచ్చు, ఈ సెల్ఫ్ కేర్ అవ్వచ్చు, కన్సిస్టెన్సీ అవ్వచ్చు, స్టాండ్ అవుట్ ఇన్ పబ్లిక్ అవ్వచ్చు, ఈ హ్యాబిట్స్ అన్ని కూడా నువ్వు రోజు కూడా వీటిని డెవలప్ చేసుకుంటూ వస్తే బ్రో లిటరల్లీ చెప్తున్నా, ఈ ఒక్క 1 year బ్రో నీ లైఫ్ ని టర్న్ చేసేది. మనం ప్రతి ఇయర్ జనవరి స్టార్ట్ అవగానే మనం చాలా రెజల్యూషన్స్ పెట్టుకుంటాం. బట్ ఈ డిసెంబర్ అనేది ఏం చేస్తుంది, రియాలిటీ చూపించేస్తుంది. అరే మనం ఏం చేయలేదు అని అనుకున్నాం అని చెప్పి ఒక డిమోటివేషన్ చేస్తుంది. బట్ నువ్వు నిజంగా డెడికేటెడ్ అయితే, నువ్వు నిజంగా సక్సెస్ అవ్వాలి,
నా లైఫ్ ని నేను మార్చుకోవాలి బ్రో. నీకు ఎటువంటి మోటివేషన్ అవసరం లేదు. నువ్వే ఇలా ఈ స్కిల్స్ మొత్తాన్ని కూడా నువ్వు డెవలప్ చేసుకో. ఈ స్కిల్స్ ని నువ్వు డెవలప్ చేసుకుంటే నెక్స్ట్ డే నువ్వే నాకు చెప్తావు బ్రో ఇలా చేయి బ్రో అని. అర్థమవుతుందా? లేదా నెక్స్ట్ ఎవరైనా మీ జూనియర్ అవ్వచ్చు, లేదా మీ బ్రదర్ అవ్వచ్చు, ఎవరు వచ్చినా సరే అరే ఈ స్కిల్స్ నన్ను మార్చాయి, ఈ హ్యాబిట్స్ నన్ను మార్చాయి అని నువ్వే వాళ్ళకి చెప్తావు. నువ్వు ఇలాకని ఈ స్కిల్స్ నువ్వు బిల్డ్ చేసుకుంటే బ్రో లిటరలీ చెప్తున్నా మీ ఇంట్లో నిన్ను చూసే పర్స్పెక్టివ్ కూడా మారుతుంది. అర్థమా? ఏముంది, నువ్వు మంచిగా డిసిప్లిన్ గా ఉంటున్నావు, వాళ్ళకి కావాల్సింది కూడా అదే కదా. ఇఫ్ యు ఆర్ రియల్లీ డెడికేటెడ్ కింద కమెంట్ చేయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.